హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ పరిచయమే 71 భాగాన్ని వినేద్దాం. విదర్కి ఎటు వెళ్లాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ తప్పక శిల్పాకి కాల్ చేస్తాడు. బాబు కాస్త అమ్మాయిలకి దూరంగా ఉంటాడులే. విదర్ నుంచి ఫోన్ రావడం చూసిన శిల్ప షాక్ అయి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది. నేను ఇక్కడ పలానా ప్లేస్లో ఉన్నాను శిల్ప, మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి అని విదర్ అడుగుతాడు. అవునా, మాకు మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది సార్. ఊర్లోకి రాగానే, పైగా నైట్ కదా, మేమంతగా పట్టించుకోలేదు. ఇప్పుడే తనకి కాల్ చేసి అడుగుతాను అని కాల్ కట్ చేసి వింధ్యాకి కాల్ చేస్తుంది. వింధ్య ఫోన్ తీసుకుని వెళ్ళదు. శిల్పాకి తన ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిందని అర్థమై విదర్కి కాల్ చేసి కంగారుగా అదే విషయం చెప్తుంది. విదర్, పానిక్ అవ్వకు శిల్ప, నో వర్రీ. ఒక పని చెయ్యి, ఆ ఇంట్లో వాళ్ళ పేరు చెప్తే నేను ఇక్కడ ఎవరిని అడిగినా వచ్చేస్తాను. ఓకే సార్ అని శిల్ప ఆ ఇంట్లోకి వెళ్ళి, బామ్మగారు తాతగారి పేరేంటి? ఆవిడ, ముందు ఇక్కడ కూర్చో, 24 గంటల చేతులు ఆ డబ్బాలు ఫోన్లు పట్టుకొని ఏం చేస్తారు అంటూ శిల్ప విరబూసిన హెయిర్ని పట్టుకుని, ఏంటి చింపిరి జుట్టు, చక్కగా నూనె రాసుకుని అల్లుకోకుండా, చేతికి గాజులు లేవు, మొహాన బొట్టు లేదు, ఏంటి అవతారం అంటూ శిల్ప తల తింటారు. శిల్ప తప్పక నవ్వుతూ తలూపి, రేపు అలానే రెడీ అవుతాను బామ్మగారు, ముందు తాతగారి పేరు చెప్పండి బామ్మగారు. నా పేరు చెప్తాను విను ముందు. నా పేరు శ్యామల, మా ఆయన పేరు, అదే తాతగారు అంటున్నావే, ఆయన పేరు విశ్వేశ్వరరావు. నా కొడుకుల పేర్లు అంటూ ఆగిపోయి మళ్ళీ వెంటనే నందవిహార్, నందగోపాల్. వీళ్ళ పిల్లల పేర్లు యామిని, దామిని. ఇక నా ఒక్కగానొక్క మనవరాల పేరు వింధ్య. చాలా, ఈ ఇంట్లో ఉండేది వాళ్ళే. శిల్ప అడ్డదిడ్డంగా తలూపి ఫోన్ తీసుకుని బయటకొచ్చి సార్ అంది. విదర్, అర్థమైంది శిల్ప, ఆయన పేరు విశ్వేశ్వరరావు, వచ్చేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక బట్టీ కోట దగ్గరికి వెళ్ళి, ఇక్కడ విశ్వేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడుంది? చుట్ట కాల్చుకుంటున్న ఒక వ్యక్తి, ఆ ఇంట్లో నీకేం పని? వాళ్ళ పిల్లని చూసుకోవడానికి వచ్చావా? కానీ ఇది సాయంత్రం వేళగా. విదర్, చచా, ఈ ఊళ్ళో చిన్న పని ఉండి వచ్చాను. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు, నేను వాళ్ళ ఇల్లు వెతుక్కుంటున్నాను. ఇంతలో వింధ్య సైకిల్పై వస్తూ మనసులో వాడు ఎక్కడికి పోయి ఉంటాడు అని దొంగలా నక్కి చూస్తూ ఉంటుంది. అంతలా అసలు మన ఊళ్ళో కొత్త ఫేస్లా ఉందే, ఎవడు వాడు, ఎవడైతే ఏంటి, నన్ను మెంటల్ అంటాడా అని విదర్ని వెతుకుతూ అక్కడికి వస్తుంది. ఆ చుట్ట కాల్చుకుంటున్న వ్యక్తి వింధ్యని చూసి, ఇదిగో అమ్ములు, మల్లయ్య బాబాయ్, నీకెన్నిసార్లు చెప్పాను నా పేరు వింధ్య, అలా పిలవద్దని కోపంగా చెప్తూ అనుకోకుండా విదర్ని చూసి, ఇక్కడున్నాడా వీడు, సర్లే ఇతను మీ ఇంటికి వెళ్ళాలంట అంటాడు మల్లయ్య. విదర్ కూడా తను వింధ్య అని నేమ్ చెప్పడంతో బామ్మ తన మనవరాల పేరు వింధ్య అంది కదా, దానితో అర్థమై వింధ్య తన వైపు చూడగానే, హాయ్, నా పేరు విదర్ అని చేయి ముందుకు పెట్టి, నేను శిల్ప వాళ్ళ అని అంటుండగానే, ఓకే ఓకే, నువ్వేనా వాళ్ళలో మిస్ అయింది, సరిసర్రా అని మనసులో, ఇప్పుడు నేను ఏమైనా వీడి నాన్న చేసిన ఈ గుడి విషయంలో ఏం తెలిసినా నాకు చెప్పకుండా పోతాడేమో, అవసరం నాది కాబట్టి మెంటల్ అన్నా భరించాలి, పిచ్చన్నా సహించాలి అనుకుని సైకిల్ నడిపిస్తూ విదర్ వైపే చూస్తుంది వింధ్య. విదర్ ఆ సైకిల్తో నడుస్తూ వస్తుంటాడు. అసలు మీ వర్క్ ఏంటి అంటుంది వింధ్య. సింపుల్, ఇక్కడ ఈ ఆలయం గురించి మొత్తం ఒక డాక్యుమెంట్ రెడీ చేసి హై అఫీషియల్స్కి పంపుతా. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ డాక్యుమెంట్ని ఓ బుక్లా మార్చి ఇందులో వర్క్ చేసిన వాళ్ళ నేమ్స్ వేస్తారు. అప్పుడు మాకు డిమాండ్ పెరుగుతుంది అంటాడు విదర్. వింధ్య ఫేస్ వన్ సైడ్కి తిప్పి, మీరేమైనా ఐటమా డిమాండ్ పెరగడానికి అంటుంది. విదర్ నవ్వి, మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని అబ్జర్వ్ చేసి రేటింగ్ ఇస్తారు, ఒక్కొక్క చోట ఒక్కోలా అని ఓసారి వింధ్యని గమనిస్తాడు. మబ్బు రంగు ఓనిలో ఒత్తైన వాలు జడతో కనిపిస్తుంది. అంతేకాదు, ఇంతకుముందు తనని గుద్దపోయిందని ఫ్లాష్ అయ్యి, ఐఎమ్ సారీ వింధ్య అంటాడు. వింధ్యకి అర్థం కానట్టు, ఏమైంది, ఎందుకు సారీ? ఇందాక ఈ సైకిల్పై వచ్చి నన్ను గుద్దబోయారని తిట్టాను కదా, అందుకు. మీ ఫాస్ట్గా వచ్చడం చూసి అలా అరిచాను, రియల్లీ సారీ. ఆ తర్వాత కూడా అనుకున్నాను అనవసరంగా అరిచాని ఆడపిల్ల మీదని. అమ్మయ్య, సారీ చెప్పేశాడు, బుద్ధిమంతుల్లా ఉన్నాడు అనుకుని ఓకే అని నవ్వుతూ చెప్పి ముందుకు తిరిగి నడుస్తుంది వింధ్య. పాపం పిచ్చిది, నమ్మేసినట్టుంది. నేను తిట్టానని మనసులో పెట్టుకుని తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ప్లాన్ చేస్తే ఉఫ్, అందుకే ఈ సారీ అని మనసులో అనుకుంటాడు విదర్. ఇద్దరు ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇంటి అరుగులపై బయట కూర్చునున్న శ్యామల గారు విదర్ వింధ్యాలను కలిసి రావడం చూసి నోటి మీద చేయి వేసుకుని,
ఇది మా కొంప ముంచిందా ఏంటి అనుకుని లోపలికి వెళ్ళిపోయి, అయ్యా విహారు గారు, గోపాలం, యామిని, దామిని అని అరుస్తారు. అందరూ బరబరా బయటకొచ్చి, ఏమైందమ్మా, ఏమైంది అత్తయ్య గారు అంటారు. ఆవిడ మన పరువు మట్టి కొట్టిపోయిందిరా. నీ ఒక్కగానొక్క కూతురు మన చేయి దాటిపోయింది. అది ఎవడనో తీసుకొని ఇంటికే వచ్చేస్తుంది. వాడు పిట్టల పట్టే దొరలా కాక పట్నం దొరలా ఉన్నాడు. నా మనవరాల్ని మాయలో వేసుకున్నాడు అని ముక్కు పిండుకుంటారు. వింధ్య సైకిల్తో లోనికి వచ్చేసరికి అందరూ గుంపుగా ఉండడం చూసి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని అదిగో ఆ ఇంట్లోకి వెళ్ళండి, మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. విదర్ ఆ ఇంటి వైపు చూస్తాడు. పర్లేదు, ఎదురుగా ఉన్న ఇంట్లో సగం ఉన్నట్టుంది. బాగా ఉన్నవాళ్ళేమో ఈ ఊర్లో వీళ్ళు అనుకుని కాళ్ళు కడుక్కుంటూ ఉంటే వింధ్య వాళ్ళ అమ్మ భుజం మీద చెయ్యి వేసి, ఏంటమ్మా బామ్మ బకెట్ తనిందా ఇలా గుంపుగా చేరారు? ఆ మాటతో అందరూ వింధ్య వైపే చూస్తారు. నీతో ఎవరో వచ్చారంట కదా, ఎవరు అంటుంది యామిని. నిజంగా నువ్వు ఒక అబ్బాయిని తీసుకొని వచ్చావా మన ఇంటికి అంటారు విహార్ గారు. గోపాల్ అండ్ దామిని అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకు తేడా తేడాగా మాట్లాడుతున్నారు నానా అని వింధ్య అంటుంటే విదర్ ఫోన్ మోగుతుంది. అందరూ అటు చూస్తారు. శ్యామ్లా గారు, చెప్పానా వాడే, ఇదే తీసుకొని వచ్చింది వాడినే అంటుంది. హా, నాతోనే వచ్చాడు, అయితే ఏమైంది అంటుంది వింధ్య. హే శిల్ప, ఇక్కడ వచ్చేసాను అని కాల్ చేసిన శిల్పని దూరంగా కనిపించడంతో పిలుస్తాడు విదర్. అందరూ అటు చూసి, ఓ ఇతను వాళ్ళల్లో వాడా అని గోపాల్ గారు అంటారు. వింధ్య, ఇంకెవరు వస్తారు, చిన్నాన్న మన ఇంటికి అంటుంది. ఆ మాటలకి యామిని గారు, దామిని గారు శ్యామ్ల గారి వైపు చూస్తుంటే నందా విహార్ గారు, అమ్మా దయచేసి నీకున్న ఆలోచనలు మాపై రుద్దకు అని కోపంగా అని వెళ్ళిపోతారు. గోపాల్ గారు, అలా ఎలా అనుకున్నావమ్మా అని వెళ్ళిపోతారు. యామిని గారు వింధ్యాని లోపలికి లాక్కుని వెళ్ళిపోతారు. దామిని, వాళ్ళిద్దరి జోడి బాగుంది కదా అత్తయ్య అని నవ్వుతూ భుజాన చేయి వేసి, మీ మనవరాలు పెళ్లి చూడాలని ఆశపడొచ్చు, కానీ ఇలా మనవరాలు తొందరపడుతుందని అనుకోకూడదు అంటూ, పదండి వెళ్దాం, ఇంకా నయం మామయ్య గారు లేరు, ఉంటే విని ఉంటేనా అని నవ్వుతూ ఆవిని తీసుకుని వెళ్తారు. దామినిలో కల్మషం ఉండదు. శ్యామల గారు, మాకున్న ఆశ అంతే కదే, తన పెళ్లి ఘనంగా చెయ్యాలని ఆశ అంటూ దామిని గారితో లోనికి వెళ్తారు. యామిని గారు వంటగదిలో రుసరుసలాడుతూ ఇలా అనుకుంటారు చిన్న చిన్నగా, ఒక్కగానొక్క ఆడపిల్ల, ఇన్ని ఆశలు పెట్టుకున్నా ఆ విషయం దానికి తెలుసు, అలాంటిది ఇలా ఎలా చేస్తుంది, పెద్ద వయసు కాదు పెద్ద మనసు ఉండాలి అనుకుంటూ ఉంటే దామిని గారు వచ్చి, అక్క కోపం తెచ్చుకోకు, వాళ్ళకి వింధ్య పెళ్లి చూడాలని ఉంది, అంతేకాదు అత్తయ్య గురించి నీకు తెలుసు కదా, ఆవిడ మనసులో ఏమీ ఉండదు, ఏమి అనిపించినా పైకి అనేస్తుంది. ఓ ఆడపిల్లని అలా నిందేస్తే పెంచిన వాళ్ళదే కదా తప్పు, అయినా నీకు ఒక కూతురు ఉంటే తెలిసేది నా మంట, పిల్లలు లేని అని వెంటనే తనేం మాట్లాడుతుందో అర్థమై చెంపలేసుకుని దామిని వైపు చూసేసరికి అక్కడ దామిని ఉండదు. ఆవిడ మనసులో, చిచి ఇలా ఎలా అనేశాను అనుకుని దామిని కోసం వెళ్తారు. తన గదిలోకి వెళ్ళిందని అర్థమై గదిలో గోపాల్ కూడా ఉండడంతో సందేహించి వెనక్కొచ్చేసి, పాపిష్టి దాన్ని ఇలా అనేశానేంటి అని ఆవిడే అనుకుంటూ ఉండగా ఫ్రెష్ అయి వచ్చిన వింధ్య ముక్కుకి ఏదో వాసన తగలడంతో వంటగది వైపు చూసి, అమ్మా పప్పు మాడుతుంది, ఇక్కడ ఉండే మాడబెడుతున్నావా అని కసిరినట్టు అని ఉడికిందో లేదో చూసి ఉడకకపోవడంతో కొద్దిగా వాటర్ వేసి, ఏమైందమ్మా ఇక్కడున్నావు? యామిని గారు వింధ్య వైపు చూసి, పొరపాటున ఏదో కోపంలో నోరు జారేశాను వింధ్య. ఏమైందమ్మా అని వింధ్య అడగగా యామిని గారు విషయం చెప్తారు. అలా ఎలా అనేసావమ్మా చిన్నమ్మని, తను ఎంత బాధపడుతుంది, ఎప్పుడు అంటావు కదా నీకు పెద్ద కూతురు చిన్నమ్మని అని, నీ కూతురుని అయితే అలా అనగలవా అని అరిచేస్తుంది వింధ్య. యామిని గారు చేతులు నలుపుకుంటూ, మీ బామ్మ నీపై పెట్టుకున్న అనుమానానికి నాకు కోపం వచ్చింది వింధ్య, ఏదో పొరపాటున అనేశాను, వెళ్ళమ్మా వెళ్ళి మాట్లాడు, చిన్నమ్మ దగ్గరికి వెళ్ళు అంటూ తోస్తుంటుంది వింధ్య. యామిని గారు గోపాలం కూడా ఉన్నాడు గదిలో. క్షణకాలంలో వచ్చిపోయిన నీ కోపం చిన్నాన్న మనసుని ఎంత విరిచేస్తుందో అంటూ అక్కడి నుంచి దామిని గది దగ్గరకు వస్తుంది. యామిని గారు మాటతో ఏదో ముళ్ళు గుండెలో గుచ్చుకున్నట్టుగా కాక కడుపులో గుచ్చుకున్నట్టు బాధపడుతూ గదికి వచ్చేస్తారు దామిని గారు. రూమ్లో తన భర్త ఉన్నది గమనించక గదికి రాగానే తలుపు గడియపెట్టి ఎదురుగా గోడకి అంటించి ఉన్న శివయ్య ఫోటోను చూస్తూ అక్కడే తలుపుకి ఒరిగి కింద కూర్చుని ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూస్తారు. గోపాల్ గారు ఏవో పేపర్స్ చూస్తూ దామిని గారిని అలా చూసి వెంటనే లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె కన్నుల్లోని భావాలను అర్థం చేసుకున్నవాడిలా తనని ఎదకి హత్తుకుని, అంత బాధపడకు దామిని, ఇలా మౌనంగా అస్సలు ఉండకు, మనకి జన్మలో పిల్లలు పుట్టరా అండి, ఇప్పుడు ఎన్నేళ్ళని మనకి, ఎప్పుడు పుట్టినా మనం వాళ్ళని చక్కగా పెంచుకోవచ్చులే దామిని అంటూ భుజం తడతారు గోపాల్ గారు. దామిని గారు
అలా ఎలా అండి? ఏ వయసులో ఉండాల్సింది ఆ వయసులో ఉండాలి. నా వల్ల మీకు కూడా అవమానం, నన్ను వదిలి అని అంటుండగానే గోపాల్ గారు చెయ్యి అడ్డుపెట్టి, మనకు పిల్లలు లేకపోతే నేను నీ పిల్లాన్ని అనుకో, నువ్వు నా పిల్లవి అని నేను అనుకుంటాను. ఎందుకు దామిని లేని వాటి కోసం ఉన్న క్షణాల్ని కుమిలిపోతూ జీవించాలి? అయినా నీకు తెలుసు కదా నేను డాక్టర్ని. మా సీనియర్ ఒకరు నా కోసం నిన్న రాత్రి కాల్ చేశారు. ఈ ఊర్లో ఒక క్యాంప్ అరేంజ్ చేస్తున్నారట. ఆ క్యాంప్కి ఓ డాక్టర్ వస్తుంది, తనొక గైనిక్. ఇంతవరకు తన ప్రొఫైల్లో ఎలాంటి మార్కు లేదు. అంటే తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారు ఎవరో ఎందరో తల్లులయ్యారట. పర్టికులర్లీగా మన కోసమే తనని ఇక్కడికి పంపిస్తున్నారు. ఒక్కసారి తన దగ్గర చెక్ చేయించుకుందాం, సరేనా? దామిని గారికి ఏదో తెలియని భావం, తలూపుతారు. గోపాల్ గారు సరే, ఎల్లుండి పొద్దునకి వాళ్ళు హాస్పిటల్ ఉన్న ప్లేస్లో దిగుతారు. వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలి అని చెప్పి వస్తాను, సరేనా అని చెంపపై ప్రేమగా తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోపాల్ గారు వెళ్ళిపోగాని వింధ్య చిన్నమ్మ అంటూ రూమ్లోకి ఒక గెంతి డ్రెస్కి ఉన్న థ్రెడ్స్ కట్టవా ప్లీజ్ అంటుంది. దామిని షాక్ అయిన వెంటనే ఫేస్ తుడుచుకొని లేచి కడుతుంది. వింధ్య ఏమాత్రం లూజు వదిలినా గట్టిగా ముడిపడదు కదా చిన్నమ్మ. బంధాలైనా అంతే, ఏమాత్రం చేజారినా ముడిపడలేవు. అమ్మ పనికిరాని కోపంలో అనేసింది. నాకు తెలుసు నీకెంత బాధ వేస్తుందో, కానీ బాధపడద్దు అంటూ ఆవిడ్ని చుట్టేసి, మనం ఎంత బాధపడితే పరిస్థితులు ఇంకా అంత బాధపడతాయి చిన్నమ్మ. దామిని గారు కూడా వింధ్య తలనిమిరి నవ్వుతూ, నిజంగా ఆ అబ్బాయి నీకు తెలీదా? వింధ్య ఆవిడ వైపు అయోమయంగా చూసి, ఆ అబ్బాయి అంటే ఎవరు? అదే ఇంతకుముందు నీతో. నిజంగా చిన్నమ్మ, ఇంతకుముందే చూశాను అతన్ని. మీరిద్దరూ చూడ్డానికి బాగున్నారు వింధ్య, అందుకే అత్తయ్య అలా అనుకుని ఉంటుంది. నువ్వు పట్టించుకోకు అంటుంది దామిని. పట్టించుకోక ఆవిడ మాటలే పట్టించుకోవాలా నేను అని నవ్వుతూ ఆవిడ బుగ్గలు పట్టుకుని, సరే చిన్నమ్మ, నేను ఒకసారి శిల్పాన్ని కలిసి వస్తాను అని వెళ్ళిపోతుంది. దామిని గారు నవ్వుతూ చూస్తుంటే అలా వింధ్య వెళ్ళగానే యామిని గారు వచ్చి ఆ గది బయట ఉండే క్షమించమని దండం పెడతారు. దామిని గారు వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతుల్ని పట్టుకుని వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతారు. పాపిష్టి నోరు దామిని, పొరపాటున అనేశాను, దయచేసి మనసులో పెట్టుకోవద్దు. నా కూతురు ఎప్పుడూ నీకు కూడా కూతురు. దామిని ఒక నవ్వు బదిలిచ్చి, సరే అక్క, వదిలేయక అని వంటగదికి ఆవిడతో వెళ్ళిపోతారు. ఉదయాన్నే లేచిన శౌర్య ఏదో పని ఉండి దాత్రి లేవక మునిపై బయటికెళ్తాడు. దాత్రి లేచి ఫ్రెష్ అయి ఆత్మారాముడిని శాంతింపజేసి లగేజ్ సర్దుకుంటూ ఉంది. ఆఫ్టర్నూన్ అవుతుంది, అయినా శౌర్య రాడు. దాత్రి మనసులో, ఒకవేళ నైట్ వరకు కూడా రాడా అని కాల్ చేయాలనుకుని, వద్దులే, తను ఇంపార్టెంట్ అవ్వకుంటే నన్ను వదిలి వెళ్ళడు కదా అనుకుంటుంది. ఏంటి దాత్రి, అన్నీ సర్దుకున్నావా అంటారు ఊహాగారు. హా అంటే ఊహాగారు ఒక నవ్వు బదిలిచ్చి కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఈవినింగ్ అవుతుండగా దాత్రికి హర్ష కాల్ చేసి, షార్ప్ 6కి హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చే దాత్రి అంటాడు. సరే హర్ష అని దాత్రి డల్లుగా చెప్పి కాల్ కట్ చేసి గదికి వెళ్ళిపోయి రెడీ అవుదామనుకుని చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అర్థం కాక, నైట్ జర్నీ కదా, డ్రెస్సే వేసుకుందాంలే అని రెడీ అవుతుంది. దాత్రి స్నానం చేసి బయటకు వస్తున్న సమయాన శౌర్య గదిలోకి వస్తాడు. దాత్రి, ఏమయ్యావు శౌర్య? కాసేపు అయినా నాతో ఉంటావనుకున్నాను, మార్నింగ్ నుంచి కనిపించనే లేదే. కసురుతున్న దాత్రిని అందంగా నవ్వుతూ చూస్తూ దాత్రి ఫేస్కి దగ్గరగా ఫేస్ని పెడతాడు. దాత్రి మాట్లాడడం ఆపి శౌర్య కళ్ళలో భావాల్ని వెతకడానికి ప్రయత్నిస్తుంది. శౌర్య వెనక పెట్టుకున్న చేతుల్ని ముందుకు పెట్టి రెడ్ కలర్ రోజ్ ఇస్తాడు. దాత్రి అంత ఎక్స్ట్రా ఓవర్ యాక్షనే అని శౌర్య తలకి ఢీ ఇచ్చి ఆ రోజ్ తీసుకుని అద్దం ముందుకెళ్ళి తల తుడుచుకుని రెడీ అయ్యే పనిలో ఉంటుంది. శౌర్య బెడ్పై కూర్చొని దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. దాత్రి జడ అల్లుకుంటూ, ఎందుకు అతిబల అలా చూస్తున్నావు అంది. శౌర్య చూపుల్లో కూడా దొరకవు కదా కొన్నాళ్ళ వరకు. సరేలే, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తావా అంది. అడగాల అలా అన్నాడు. కొన్ని అడిగి తీసుకోవాలే అని రెడీ అవ్వటం పూర్తవడంతో పద వెళ్దాం అని లగేజ్ పట్టుకుని శౌర్య దగ్గరకు వస్తుంది. శౌర్య లేచి దాత్రి తనకి దూరంగా వెళ్తుందంటే కలిగే భావనని పక్కకు తోసి దాత్రి ఎదుటికి వచ్చి దాత్రి నుదుటిపై ప్రేమగా తన పెదవులతో తాకి దాత్రి కళ్ళలోకి చూస్తూ తన పెదవుల్ని కూడా బంధించేస్తాడు. కొన్ని క్షణాల తర్వాత దాత్రి శౌర్యాన్ని నెట్టి, నేను వెళ్ళాలా వద్దా అంది. శౌర్య నవ్వుతూ చేతులు పట్టుకుని సారీ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాత్రి లగేజ్ తీసుకుని తన చుట్టూ చెయ్యి వేసి బయటికి తీసుకుని వస్తూ, కాల్ చేయడం మర్చిపోకు, నీకోసం నీ ప్రాణం ఇక్కడే ఉందని గుర్తుపెట్టుకో. దాత్రి శౌర్య వైపు చూసి, నాకు తెలుసు, నేను మర్చిపోను, నువ్వు నా గోల వదిలిందనుకుంటే అస్సలు బాగోదు అని భుజం మీద తడుతుంది. ఇందులో మాధవి గారు ఏవో సర్ది తెచ్చి దాత్రి బ్యాగ్లో పెడుతూ, జర్నీలో తిను దాత్రి అంటారు.
థ్యాంక్ యూ అత్తమ్మ అని ఆవిని హగ్గివ్వగానే ఊహ గారు నాకు అంటారు. దాత్రి నవ్వుతూ వెళ్ళి ఆమెని ప్రేమగా హత్తుకుంటుంది. నీకెవరైనా నీలాంటి స్నేహితురాలు ఉంటే చెప్పు దాత్రి, మా విదర్కిచ్చి పెళ్లి చేసేస్తాను అంటారు ఊహా గారు. దాత్రి నవ్వి, విదర్ బ్రోకి నచ్చిన అమ్మాయిని చూడండి ఆంటీ, అప్పుడే వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు అని దూరాన నించున్న పార్థుగారి వైపు చూసి, మావయ్య అంటూ ఆయన్ని చేరి, వెళ్ళొస్తాను, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ అందరినీ చాలా మిస్ అవుతాను అంటుంది. మేం కూడా బంగారం అని దాత్రి తలపై చెయ్యి వేస్తారు పార్థుగారు. పార్థుగారు అంత ప్రేమగా పిల్లడో ఆశ్చర్యం వేసినా నవ్వుతూ వాళ్ళందరికీ బాయ్ చెప్పి శౌర్యతో బైక్పై హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. శౌర్య మౌనంగా ఉంటాడు. దాత్రి ఆ క్యాంప్ గురించి తనకి తెలిసింది చెప్తూ అక్నాలెడ్జ్ షేర్ చేయమని నన్ను పంపుతున్నారని హర్ష చెప్పాడు శౌర్య. కానీ నాకు ఏం నాలెడ్జ్ ఉందో నా ముఖం. మనల్ని మనం ఎప్పుడు బలహీనం అనుకోకూడదు దాత్రి. అలా అనుకుంటే మనలోని బలం ఉన్న క్షీణించిపోతుంది. అదే బలవంతులు అనుకుంటే ఇంకా బలం మనలోకి వచ్చి చేరినట్టుంటుంది అంటాడు శౌర్య. సరే శౌర్య, నువ్వు చెప్పావు కదా, అలా అనుకోను అని శౌర్య చుట్టూ చెయ్యి వేసి దూరంగా అవుతున్నాం అని ఏదో గుర్తించడంతో శౌర్య భుజంపై తలవాల్చి అలా ఉండిపోతుంది. బైక్ని పోనిస్తూ ఉన్న శౌర్య కూడా ఏదో తెలియని భావం. ఇద్దరూ అలా మౌనంగా ఉండిపోతారు. హాస్పిటల్కి కాస్త దూరంలో బైక్ ఆపి దాత్రి అని చాలా ప్రేమగా పిలుస్తాడు. దాత్రి శౌర్య పిలుపుకి తలెత్తి దూరంగా జరిగి హాస్పిటల్కి వచ్చామని గమనించి బైక్ దిగి బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది. నేను కూడా అక్కడ వరకు రానా అని శౌర్య బైక్ మీద ఉండి అడుగుతాడు. దాత్రి నవ్వుతూ చూసి శౌర్య చెంపపై చెయ్యి వేసి శౌర్య తలకి తన తలని ఆనించి, గడిచిన ప్రతి నిమిషం నిన్ను వదిలి వెళ్తున్నానన్న బాధ నా మనసుని తడిపేస్తుంది శౌర్య అని కనులు మూసి అలా ఉంటే శౌర్య ఒక చేత్తో బైక్ని పట్టుకుని ఇంకో చేతిని దాత్రి చుట్టూ వేసి ఓదార్పునిస్తాడు. దాత్రి కనులు తెరిచి అత్యంత చిన్నగా చాలా సున్నితంగా శౌర్య రెండు బుగ్గలపై తన సున్నితమైన పెదవులతో అంటనట్టు ముద్దిచ్చి, లవ్ యూ మోర్ అండ్ మోర్ శౌర్య అని ఇక అక్కడే ఉంటే ఏడ్ చేస్తానేమో అనుకుని బ్యాగ్ తీసుకుని వెంటనే వెళ్ళిపోతూ ఉంటే శౌర్య దాత్రి చేయి పట్టి ఆపేసి, నేనిచ్చిన రోజ్ ఏది? నీ జ్ఞాపకంగా ఉంటుందని నా బ్యాగ్లో పెట్టుకున్నాను శౌర్య. శౌర్య ఇంకో గులాబీని తన చేతిలో పెట్టి, ఈ గులాబీ పువ్వు కూడా ఒక మంచి జ్ఞాపకమే, తలలో పెట్టుకో అంటాడు. దాత్రి అందంగా నవ్వుతూ ఆ పువ్వు పెట్టుకుని ఓకేనా అని తలూపుతుంది. శౌర్య కూడా తలూపి వాళ్ళ దగ్గరకు హర్ష వస్తున్నట్టు చూసి, హర్ష వస్తున్నాడు దాత్రి అంటాడు. దాత్రి అటు చూసి, సరే వెళ్తాను శౌర్య. వెళ్ళొస్తాను అనాలి బేబీ డాల్. సరే సరే శౌర్య. దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి హర్షతో మాట్లాడుతోంది. హర్ష దూరం నుంచే శౌర్యకి హాయ్ చెప్పి దాత్రిని తీసుకుని వెళ్తాడు. శౌర్య హర్షకి చెయ్యి ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష దాత్రి స్టూడెంట్స్ ఎక్కుతున్న బస్ దగ్గరికి వెళ్తారు. ముందుగా హర్ష అనంత్ అనే వ్యక్తిని దాత్రికి పరిచయం చేసి ఇద్దరి పరిచయాలయ్యాక దాత్రిని తీసుకొని బస్ ఎక్కి, గాయ్స్ లిజన్ అని దాత్రి వైపు చూపించి, తను మీ ఇన్ఛార్జ్, తను చెప్పినట్టు మీరు నడుచుకోవాలి, అంతేకాదు తనొక సై అని చెప్తుండగాని దాత్రి హర్ష చేయి పట్టుకుని, నేను ఒక గైనకాలజిస్ట్ని, సో మీకు మ్యాక్సిమం హెల్ప్ చేయగలను, అలాగే నేర్పగలను. వాళ్ళు దాత్రిని కాస్త డౌట్గా చూస్తారు. ఇంతలో ఓ గ్యాంగ్, ఓ డ్రైవర్ అన్న బండితి అని అరుస్తారు. హర్ష టేక్ కేర్ దాత్రి అని అనంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కిందికి దిగేస్తాడు. దాత్రి తన బ్యాగ్ని పైన పెట్టేసి మొబైల్ తీసుకుని సీట్లో కూర్చుంటుంది. శౌర్య ఇంటికి తిరిగి వెళ్ళేసరికి హాల్లో పార్థు గారు మాధవి గారు ఇద్దరే ఉంటారు. ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న కళ్ళల్లో ఆనందం కనిపించడం, వాళ్ళ అమ్మ కళ్ళల్లో సన్నటి బాధ కనిపించడంతో నెమ్మదిగా వెళ్తాడు శౌర్య. వాళ్ళు శౌర్యాన్ని చూసుకోరు, ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకుముందే ఊహా గారు గదికి వెళ్లడంతో మాధవి గారు కూడా వెనకే వెళ్ళబోతుంటే పార్థు గారు ఆపేసి ఒక విషయం చెప్పాలి మాధవి అని కూర్చోబెడతారు. మాధవి గారు ఏవండి అని అనగానే, విహార్ గాడికి కూతురంట మాధవి, తన పేరు వింధ్య అంట. అవునా, మీకెలా తెలుసు అని భర్త కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి ఆమె కళ్ళు చెమర్చుతాయి. అప్పుడే శౌర్య చూడ్డం సందేహపడడం జరుగుతుంది. ఇందులో పార్థు గారు, ఓ రోజున వింధ్య దాత్రిని కలిసిందట. మాధవి గారు ఆశ్చర్యంగా, దాత్రికి ఏం తెలుసు వింధ్య కలవటం ఏంటి? అదే చెప్తున్నాను మాధవి, తన నవ్వు అచ్చం నా నవ్వులానే ఉంటుందట. తన పేరు వింధ్య విహార్ అని, ఏదో పనిపై ఇక్కడికి వచ్చిందని చెప్పింది అంట దాత్రి మాట్లాడిస్తే. నీకు తెలుసు కదా, మా విహారకాడు నేను దగ్గర ఒకలానే ఉంటాం, ఇంకా మా ఇద్దరి నవ్వు ఒకలానే ఉంటుంది అని ఆనందంగా చెప్తూ ఉంటారు. శౌర్య ఆ మాటలు వింటూ, వింధ్య విహార్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే, అయినా నాన్న ఎవరి గురించి చెప్తున్నారు, విహార్ ఎవరు అని అనుకుంటూ ఉండగానే మాధవి గారు,
మీ కళ్ళల్లో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నానండి అని ఆమె కళ్ళ నుంచి జాలువారిన నీటిని తుడుచుకుంటారు. ఇంకో విషయం చెప్పనా మాధవి, నువ్వు కూడా ఆనందపడే విషయం. విహార్ నా తమ్ముడు కాబట్టి నాలా ఉన్నాడు. అలాగే వింధ్య కూడా శౌర్యకి తీసిపోనట్టు ఉంటుందట. దాత్రి చెప్పేటప్పుడు తను శౌర్యకి చెల్లెల్లా అనిపించింది మామయ్య అని నాతో అలాగా అనగానే ఎంత సంతోషపడ్డానో, ఎంత సంబరపడ్డానో, నీతో చెప్పుకోవాలని ఎంత ఆశపడ్డాను అని ఎక్సైట్ అవుతూ అంటుండగా మాధవి గారు ఆయన చేతులు పట్టుకుని చూడాలని ఉంది కదా వాళ్ళని మీకు అని కళ్ళనీళ్ళతో అడుగుతారు. పార్థుగారు కన్నీళ్లతో చాలా బెంగగా ఉంది మాధవి అని ఆవిడ భుజం మీద వాలిపోయి మా అమ్మ ప్రేమని, నాన్న కోపాన్ని, తమ్ముల ఆప్యాయతని అన్నిటికీ దూరం అయిపోయాను మాధవి అని చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మాధవి గారి గుండె బరువెక్కుతుంది. ఊరుకోండి, ఏంటిది చిన్నపిల్లాళ్ళ అంటారు మాధవి గారు. పార్థుగారు వెంటనే కళ్ళనీళ్లు తుడుచుకుంటూ తల కాస్త పక్కకు తిప్పి చూసేసరికి ఆయన కన్నీళ్లు చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగిన శౌర్య ఒక ఆశ్చర్యంలో వాళ్ళ వైపు చూస్తూ కనిపిస్తాడు. వెంటనే పార్థుగారు లేచి నిలబడతారు. మాధవి గారు ఆయన చూస్తున్న వైపే చూసి శౌర్య కనిపించడంతో ఇంకా ఆశ్చర్యంగా నిలబడి ఆయన చేయి పట్టుకుంటారు. శౌర్య వాళ్ళ దగ్గరికి వస్తూ ఎందుకు మీలో ఆశ్చర్యం, నేను విన్నానేమో అనేనా? ఇప్పటి వరకు నా తల్లిదండ్రులకు నేనే లోకం అనుకున్నాను, కానీ నాకు తెలియని లోకం ఏదో వాళ్ళకి ఉందని తెలుసుకోలేకపోయాను. పార్థు గారిని మాధవి గారిని ఇద్దరిని ఉద్దేశించి శౌర్య ఎందుకు మీకు ఇంత బాధ అని అడుగుతాడు. మీకంటూ కుటుంబం ఉంది, ఏమీ లేని వాడిలా ఎందుకు బ్రతుకుతున్నారు నాన్న? వాళ్ళపై ఎందుకు అంత వల్లమని ప్రేమ, అంత ప్రేమ ఉండి ఎందుకు దూరంగా అయ్యారు? పార్థు గారు ఏమీ మాట్లాడలేకుండా ఉంటే మాధవి గారు కొన్నిసార్లు మన తప్పు లేకుండా మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది శౌర్య అంటారు. సరే అమ్మా, కానీ నాకెందుకు ఇన్నాళ్ళు ఏమీ చెప్పలేదు? ఆ బంధాలు నీకున్నాయంటే ఆశపడి మక్కువ పెంచుకుంటే మేము నీ ఆశను తీర్చుకోలేక నలిగిపోయే వాళ్ళం శౌర్య, అందుకే చెప్పలేదు. సరే అమ్మా, సరే, కానీ ఇప్పటికైనా ఏం జరిగిందో మీరు ఎందుకు అంత బాధపడుతున్నారో నాకు చెప్పచ్చు కదా అని వెంటనే వాళ్ళ నాన్నని చేరి నేను ఎప్పుడు మీ దగ్గర ఏ విషయమూ దాచలేదు, నాకన్నీ మీరే, మీ బాధని నాతో చెప్పాలని లేదా నాన్న? పార్థు గారు శౌర్యాన్ని హత్తుకుని చెప్తాను శౌర్య, నీతో కాక ఇంకెవరితో పంచుకోగలం మా కష్టాలని బాధల్ని అని తన జీవితంలో శౌర్యకి తెలియని ఒక ఘట్టాన్ని అలాగే తన కుటుంబం గురించి కూడా చెప్తాడు. అంతా విన్న శౌర్య అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయి ఒక్క అవకాశం ఇవ్వండి నాన్న, మీ బాధను నేను తిరిగి తీరుస్తాను. మాధవి గారు అది సాధ్యం కాని పని శౌర్య, వాళ్ళ కుటుంబంలో మటుకు ప్రాణం ఇస్తారు, మనుషుల్ని ప్రేమగా చూసుకుంటారు. అవ్వచ్చు, కానీ నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి అమ్మా అని వాళ్ళతో చాలాసేపు మాట్లాడి ఒక ఆలోచనకు వచ్చి అప్పటికప్పుడు లీవ్ కోసమని మెయిల్ చేసేసి ఆ ఊరి డీటెయిల్స్ వాళ్ళ పేరెంట్స్ని అడిగి దాత్రి లేని వెలితి ఈ బాధ్యతతో నింపుకోవాలనుకొని లగేజ్ తీసుకుని వెళ్తుంటే మాధవి గారు కూడా జాగ్రత్త శౌర్య, ఎక్కడ మా పేర్లు చెప్పకు, నీకు అవమానాలు ఎదురు అవ్వచ్చు, అక్కడున్న మీ నాన్నగారి స్నేహితుడు నీకు తోడుంటాడని అతను నెంబరిచ్చి పంపుతారు. శౌర్య సిద్ధేశ్వరపురం అని మ్యాప్లో వెతుక్కొని చూసుకుంటూ ఇంటి నుంచి స్టార్ట్ అవుతాడు. ఎక్కడైనా అర్థం కాకపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడుగుతాడు. అయితే విదర్తో శౌర్య అంతసేపు మాట్లాడాడు, కానీ వెళ్ళే ప్లేస్ గురించి అడగలేదు. అండ్ విదర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సిద్ధేశ్వరపురంకి దగ్గరలో ఉన్న టౌన్ నేమ్తో బస్సు ఎక్కిస్తాడు. అండ్ దాత్రి గురించి అయితే చెప్పనక్కర్లేదు, పాపం సగం చెప్తే ఇంకో సగం దాచుకుంటుంది. అలా ఆ ముగ్గురు ఒకరికొకరు తెలియకుండా ఒకే ప్లేస్కి వెళ్ళి కలవబోతున్నారనమాట. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.